హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేడు బ్రిక్స్ సదస్సుకు ప్రధాని అని చెప్పేసి కరెంట్ న్యూస్లో రావడం జరిగిందండి. జనరల్గా రేపు బ్రిక్స్ సమావేశం అనేది 3 రోజుల పాటు సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ అనే ప్రాంతంలో జరగబోతుంది. దీనికి మన భారతదేశం నుంచి నరేంద్ర మోదీ గారు అటెండ్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ యొక్క బ్రిక్స్ సమావేశం అనేది ఎన్నోవది, అసలు బ్రిక్స్కి సంబంధించి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాము. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ వీటితో పాటుగా ఏదైతే బ్రిక్స్ సమావేశానికి వెళ్తున్నాడు నరేంద్ర మోదీ గారు, దానితో పాటుగా మన భారతదేశానికి దక్షిణాఫ్రికాకి మధ్య 30 సంవత్సరాల ద్వైపాక్షిక సంబంధానికి గుర్తుగా కూడా ఈ యొక్క పర్యటన సాగుతుంది అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే, ఇక్కడ భారతదేశానికి సౌత్ ఆఫ్రికాకి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి అంటే 30 సంవత్సరాలు అవుతున్నాయండి. అదేవిధంగా మనకి ఫ్రాన్స్కి సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలు 75 సంవత్సరాలు అయ్యాయండి. ఇలా ఎగ్జామ్లో కూడా మన భారతదేశం ఏ దేశంతో ఎన్నవ ద్వైపాక్షిక సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాయి అని ఇలా ఎగ్జామ్లో అడగవచ్చు. దీనితో పాటుగా నరేంద్ర మోదీ గారు పిఎం అయిన తర్వాత సౌత్ ఆఫ్రికాను విజిట్ చేయటం ఇది 3వసారి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో వీటితో పాటుగా ఇప్పుడు బ్రిక్స్ అని వచ్చింది కాబట్టి ఈ బ్రిక్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా ఈ యొక్క బ్రిక్స్ సమావేశం నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీటితో పాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే జోహెనెస్బర్గ్లో 3 రోజుల సదస్సు జరగనున్నది అని చెప్పేసి, ఈ సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు కానివ్వండి, అదేవిధంగా రూపీని వాడే విషయాల్లో కానివ్వండి, అంటే ఇప్పుడు యూపీఐ సేవలు కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి, అదేవిధంగా డాలర్ కాకుండా స్థానిక కరెన్సీలో చెల్లింపులు కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి, ఇలాంటి వాటి గురించి కూడా ఈ యొక్క బ్రిక్స్ సమావేశంలో మాట్లాడుకోబోతున్నారు అని చెప్పేసి సో కొంత న్యూస్ అయితే బయటికి రావడం జరిగిందండి. మరి వీటికి సంబంధించి ఏదైతే 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సో మనకి ఈ యొక్క పర్యటన కూడా ఒక మైలురాయిగా ఉండబోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం బ్రిక్ గురించి చూద్దామండి. సో ఈ యొక్క బ్రిక్ అనేది 2006లో ఏర్పడటం జరిగిందండి. సో స్టార్టింగ్లో 2006వ సంవత్సరంలో బ్రిక్ అని మాత్రమే ఏర్పడింది. బ్రిక్ అండి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాత్రమే ఉండేదండి. సో జిమ్ ఓ నీల్ అనే వ్యక్తి బ్రిక్ అనే ఒక పదాన్ని సృష్టించాడండి. ఆ బ్రిక్ అనే ఒక పదాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరు సార్ అంటే జిమ్ ఓ నీల్ అని చెప్పేసి, ఇతను యూకే కంట్రీకి సంబంధించినటువంటి ఒక ఆర్థికవేత్త అండి. అంటే ఏవైతే అభివృద్ధి చెందుతున్న దేశాలండి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఆయన ఈ యొక్క బ్రిక్ అనే ఒక ప్రతిపాదనను తెర మీదకి తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ మనకి అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు మధ్యలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పేసి కొన్ని ఉంటాయండి. వీటినే ఎమర్జింగ్ ఎకానమీస్ అని చెప్పేసి అంటాం ఎకానమీ టర్మ్లో. సో వీటిని అంటే ఈ 3 కూడా ఏవైతే కొన్ని కంట్రీస్ ఉంటాయో స్టార్టింగ్లో 4 ఉన్నాయిలండి, వీటన్నిటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొస్తే త్వరగా అభివృద్ధి చెందుతారు అని చెప్పేసి మనకి జిమ్ ఓ నీల్ గారు సూచించడం జరిగింది. అప్పుడు 2006వ సంవత్సరంలో బ్రిక్ అని చెప్పేసి ఒక కూటమిగా ఏర్పడటం జరిగింది. ఆ తరువాత 2010వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా యాడ్ అవటం వల్ల బ్రిక్ కాస్త బ్రిక్స్ అయింది. సో అందువల్ల ఈ యొక్క బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కేంద్రాలయం ఎక్కడ సార్ అంటే షాంఘై, చైనాలో ఉంటుంది. సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. వీటితో పాటుగా బ్రిక్స్ కూటమిలో జాయిన్ అవ్వడానికి కొత్తగా 2 కంట్రీస్, అర్జెంటీనా ఒకటి, ఇరాన్ ఒకటండి. సో అప్లికేషన్ పెట్టుకున్నాయి బ్రిక్స్లో మాకు కూడా మెంబర్షిప్ కావాలి అని చెప్పేసి. సో మరి ఈ సమావేశంలో ఇస్తారా లేదా అన్నది మనం వెయిట్ చేయాలి. సో దీంతో పాటుగా బ్రిక్స్ సమావేశంలో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ బ్రిక్ వాళ్ళే ఒక బ్యాంక్ పెట్టడం జరిగిందండి. అదే ఎన్డీబీ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం, లేదా బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క ఎన్డీబీ బ్యాంక్ని 2014లో అన్ని దేశాలు సంతకాలు చేయడం జరిగింది. 2015 జులై నుంచి ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఫోర్స్లోకి రావడం జరిగింది. $100 బిలియన్ ఈ యొక్క ఎన్డీబీ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క ఎన్డీబీ బ్యాంకులో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత సార్ అంటే 9 ఉన్నాయండి. వెరీ రీసెంట్గా ఈ యొక్క ఎన్డీబీ బ్యాంకులోనికి మనకి ఈజిప్ట్ అనే దేశానికి కూడా మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం 9 మెంబర్షిప్ కంట్రీస్ అని చెప్పాం కదా ఎన్డీబీ బ్యాంకులో. అవేంటి సార్ అంటే బ్రిక్స్ దేశంలో ఉన్నటువంటి 5 దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇవి కాకుండా ఏంటి సార్ ఆ యొక్క 9 దేశాలు అంటే, సో ఒకటి బ్రిక్స్ దేశాలలో ఉన్నటువంటి బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాలండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలు. దానితో పాటుగా
బంగ్లాదేశ్, యుఏఈ అండి, బంగ్లాదేశ్, యుఏఈ, అదేవిధంగా ఉరుగ్వే. సో 9వ కంట్రీగా ఈజిప్ట్ అనేది రావడం జరిగింది, దీంట్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగిందండి. సో అందువల్ల ఈ 9 దేశాలు గుర్తుంచుకోండి. అదేవిధంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనగానే సో మనకి రీసెంట్గా దీనికి ప్రెసిడెంట్గా ఒక ఆమె రావడం జరిగిందండి, అధ్యక్షురాలిగా. సో మరి ఈ యొక్క ఏదైతే ఎన్డీబీ బ్యాంక్కి సో మనకి అంతకు ముందులో వచ్చేసరికి మనకి మార్కోస్ ప్రాడో ట్రైజో అని చెప్పేసి బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఉండేవారండి. సో అతని ప్లేస్లోకి ఇప్పుడు కొత్తగా 2022 మార్చిలో మనకి దిల్మా రోసెఫ్ అని చెప్పేసి బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన ఒక ఆమె రావడం జరిగింది. సో ఈ యొక్క ఎన్డీబీ బ్యాంకుకు మొత్తం ఇప్పటి వరకు 3 ప్రెసిడెంట్లుగా ఉన్నారండి. సో 3వ వ్యక్తే మనకి ఇప్పుడు దిల్మా రోసెఫ్ అని చెప్పేసి ఒకప్పుడు బ్రెజిల్ కంట్రీకి మొట్టమొదటి ప్రెసిడెంట్ అంటే అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి ఆమె. సో ఫస్ట్ ఎవరు సార్ అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి, కేవీ కామత్ అని చెప్పేసి చేస్తున్నారండి. ఫస్ట్ 2015 నుంచి 2020 వరకు చేస్తున్నారండి ఆయన. కేవీ కామత్ తర్వాత మనకి మార్కో ప్రాడో ట్రయోజో అని చెప్పేసి బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి చేశారు. ఆ తర్వాత 3వ వ్యక్తిగా ఇప్పుడు మనకి దిల్మా రోసెఫ్ అని చెప్పేసి ఆమె రావడం జరిగింది. సో మొత్తం ఆ 3 ప్రెసిడెంట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి ఎన్డీబీ బ్యాంకుకు సంబంధించి. సో అందువల్ల మనం దీనికి సంబంధించి ఏవైతే బ్రిక్స్కి సంబంధించి అండ్ ఎన్డీబీ బ్యాంక్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి 2023లో ఎక్కడ జరగబోతుంది సార్ అంటే సౌత్ ఆఫ్రికా డర్బన్లో జరగబోతుందండి. మరి ఎన్నో ఎడిషన్ సార్ అంటే 15వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, 15th ఎడిషన్ అండి. సో అంతకుముందు 14th ఎడిషన్ ఎక్కడ జరిగింది సార్ అంటే సో మనకి చైనాలో జరిగిందండి. సో చైనాలో జరిగింది, వర్చువల్గా సమావేశం అనేది జరగడం జరిగింది. సో దీనికే పుతిన్ గారు హాజరవటం లేదని, సో అతని మీద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని, ఆ నేపథ్యంలోనే అతను అటెండ్ అవటం లేదని చెప్పేసి కూడా మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అందువల్ల ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో 3 days జరుగుతుంది కదా. సో నరేంద్ర మోదీ గారు ఈరోజు వెళ్తున్నారు కదా, రేపు ఎల్లుండి ఆ తర్వాత 3 రోజులు ఏం జరిగిందా అన్నది మీకు ఖచ్చితంగా మళ్ళీ మీకు కరెంట్ అఫైర్స్లో అప్డేట్ ఇస్తూ ఉంటామండి. ఖచ్చితంగా బ్రిక్స్ గురించి మనం రేపు ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. బ్రిక్స్ కానివ్వండి, G7 సమావేశాలు కానివ్వండి. సో G7 సమావేశాలు రీసెంట్గా మనకి జపాన్లోని హిరోషిమా నగరంలో జరిగింది. మనం G7లో భాగం కాదు, మెంబర్ కాదు, అయినా సరే సో జపాన్ అనేది మనలో ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం వల్ల నరేంద్ర మోదీ గారు ఆ సమావేశానికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు సార్ అంటే 2 అంశాల మీద ప్రధానంగా మాట్లాడారండి G7కి సంబంధించి. ఏమని మాట్లాడారు సార్ అంటే కెమికల్ వాడకాన్ని తగ్గించి అంటే రసాయనిక వాడకాలను తగ్గించి ప్రకృతి సేద్యం వైపు రైతులను మలచాలి అని చెప్పేసి ప్రత్యామ్నాయాలను చూడాలి అని చెప్పేసి చెప్పాడు. అదేవిధంగా మిల్లెట్స్ అండి, చిరుధాన్యాలకు సంబంధించిన వాడకాన్ని ఎక్కువగా చేయాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం జరిగింది. వాటితో పాటుగా సో అక్కడైతే హిరోషిమా నగరంలో మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి అతను ఫిజీ, పపువా న్యూగినియా దేశాలను సందర్శించడం జరిగిందనే పాయింట్ కూడా మనం G7 గురించి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఐదర్ G7 కానివ్వండి, ఐదర్ బ్రిక్స్ గురించి కానివ్వండి, ఖచ్చితంగా మన ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సమ్మిట్స్ అనే కాన్ఫరెన్సెస్లో మనం ఈ టాపిక్ని కవర్ చేస్తాము. సో ఇటీవల కాలంలో నాటో గురించి చూడండి. నాటో గురించి చూసినట్లయితే ఏదైతే మనకి నాటోకి సంబంధించి 32వ దేశంగా స్వీడన్ని మెంబర్షిప్కి ఇవ్వడం జరిగింది. అంతకుముందు 31వ దేశంగా ఫిన్లాండ్ వచ్చింది, 30వ దేశంగా నార్త్ మెసడోనియా అనే కంట్రీ వచ్చింది. సో అందువల్ల 30, 31, 32 సభ్య దేశాలు ఏంటని ఎగ్జామ్లో అడుగుతారు. 30 అయితే మాత్రం నార్త్ మెసడోనియా, 31 అయితే మాత్రం ఫిన్లాండ్, 32 అయితే మాత్రం స్వీడన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నాటో అండ్ ఉక్రెయిన్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాటోకి సంబంధించి సో 33వ సమావేశము లిథువేనియా క్యాపిటల్ విల్నియస్లో జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. దాంతోపాటుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది నాటో సెక్రటరీ జనరల్ యొక్క పదవీ కాలాన్ని పొడిగించారండి. సో మనకి అక్టోబర్ 1, 2024 వరకు అతని యొక్క పదవీ కాలాన్ని పొడిగించారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నాటోలో భాగంగానే 2 days క్రితం మనం డిస్కస్ చేశామండి. సో ఏదైతే మనకి నాటో అండ్ ఉక్రెయిన్ కౌన్సిల్లో సమావేశంలో భాగంగా అండి సో ఆ ఒప్పందంలో భాగంగానే రీసెంట్గా మనకి నెదర్లాండ్, డెన్మార్క్ ఈ 2 దేశాలు కూడా C-17 యుద్ధ విమానాలని మేము ఉక్రెయిన్కి అందిస్తాము అని చెప్పేసి కూడా న్యూస్లోకి రావడం జరిగింది. అవి కూడా మనం చదువుకోవడం జరిగిందండి. సో అంటే ఒక సమావేశం జరిగినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో జరిగినవి కాబట్టి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. సో అందువల్ల G7 కానివ్వండి, నాటో కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాబోయే మెయిన్స్ ఎగ్జామ్లో మనం 1 or 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యులుగా 9 మంది ప్రమాణం అని చెప్పేసి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారు సో నిన్న ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందండి. సో 9 మందిని నామినేట్ చేశారు. మామూలుగా మీ అందరికీ తెలిసిందే సో రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారము మనకి వైస్ ప్రెసిడెంట్ గారు 12 మందిని నామినేట్ చేస్తారండి రాజ్యసభకి. మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే మనకి రానున్న పోటీ పరీక్షల్లో సో ఖచ్చితంగా 9 మందిని చేశారు కదా,
వాళ్ళల్లో 4 ఆప్షన్స్ ఇచ్చి ఉన్నవాళ్ళు ఎవరు లేని వారు ఎవరు అని గుర్తించుమని చెప్పేసి అడుగుతారు. సో ఖచ్చితంగా 9 మంది పేర్లు మీరు తెలుసుకోవాల్సిందే. సో అవేంటో చూద్దామండి, అవేంటో చూద్దాము. సో మనకి మొత్తం 9 మంది అని చెప్పేసి అన్నామండి. ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారము నామినేట్ చేస్తూ ఉంటారండి. సో అయితే ఇలాంటి నామినేషన్ ప్రక్రియని మనం ఏ దేశం నుంచి తీసుకున్నామండి అంటే రాజ్యసభకు సంబంధించి సో 12 మందిని మన ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు నియమించేటువంటి ఈ యొక్క ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో దీన్ని మనం ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నాం సార్ అంటే దట్ ఈజ్ ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగిందండి. సో జనరల్గా దీన్ని మనం పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోవాలండి. పాలిటీలో లింక్ చేసుకొని చదవాలి అని చెప్పేసి అంటే మీరు రాజ్యసభకు సంబంధించినటువంటి డేటా అంతా తీసి చదవడం కాదండి. రాజ్యసభలో ఇటీవలి కాలంలో ఏమైనా అప్డేట్ జరిగితే సో ఇక మనం చదువుకోవాలి, అంతే తప్ప మళ్ళీ పాలిటీ అంతా చదువుకోకూడదండి. రాజ్యసభ అంతా అంటే పాలిటీ లింక్ చేసుకోవడం అంటే దాని మీన్స్ సో మనకి ఎంతవరకు చదువుకోవాలో అంతవరకే చదువుకోవాలి. రాజ్యసభ వచ్చింది కదా అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ని పక్కన పడేసి రాజ్యసభ గురించి మొత్తం చదవడం కాదండి లింక్ చేసుకోవడం అంటే. ఓకేనండి, లింక్ చేసుకోవడం మీన్స్ సో మనకి ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 అని ఐర్లాండ్ కంట్రీ నుంచి మనం ఈ ప్యాటర్న్ తీసుకున్నామని చెప్పేసి గుర్తుంచుకోండి. అది స్టాటిక్ పార్ట్. సో ఇక్కడ మొత్తం 9 మంది వచ్చారు. ఆ 9 మంది ఎవరు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్. సో అవేంటో చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే సో మనకి పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయండి, బట్ 1-2 సార్లు చదవండి ఖచ్చితంగా గుర్తుంటాయి. సో ఇక్కడ మనం చూస్తే బీజే దేశాయ్ అని చెప్పేసి అతను ఒక ఎంపీగా నామినేట్ అవ్వడం జరిగిందండి. ఏంటంటే అతని పేరు బీజే దేశాయ్. సో ఏంటి బీజే దేశాయ్ అని చెప్పేసి అంటామండి. తర్వాత కేడి జూలా అని చెప్పేసి ఒక వ్యక్తి, నాగేంద్ర రే అనే ఒక వ్యక్తి, వీళ్ళ ముగ్గురు కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. సో వీళ్ళ ముగ్గురిని కూడా నామినేట్ చేయడం జరిగిందండి. వీటితో పాటుగా సో మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు అని చెప్పేసి గుజరాత్ నుంచి అతన్ని కూడా నామినేట్ చేయడం జరిగింది. ఫస్ట్ 2019లో అతన్ని ఫస్ట్ టైం నామినేట్ చేశారండి. ఇది సెకండ్ టైం గుర్తుంచుకోండి. రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జైశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మంచి పిల్లరండి భారతదేశానికి. నరేంద్ర మోదీ గారి కుడిభుజం లాగా పనిచేస్తూ ఉంటారు. ఆయన ఇది మొట్టమొదటిసారి ఎంపీగా ఎన్నుకోవటం అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. నో, దట్ ఈజ్ రాంగ్. ఇతను సెకండ్ టైం అండి రాజ్యసభ నుంచి. ఏ స్టేట్ అని అడుగుతాడు, గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. 2019లో ఎన్నికయ్యాడు ఫస్ట్ టైం, మళ్ళీ ఇప్పుడు ఎన్నికయ్యాడు రెండవసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇతను ప్రమాణ స్వీకారం అనేది ఇంగ్లీష్లో చేశాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఇంగ్లీష్లో చేశాడండి. ఇలా మొత్తం 9 మందిలో 2 మాత్రమే ఇంగ్లీష్లో చేశారు. వాళ్ళలో ఒక ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు. సో ఇక్కడ మనం వీళ్ళ ముగ్గురు గుర్తుంచుకోండి. వీళ్ళ ముగ్గురులో కూడా ఎలా గుర్తుంచుకుంటారంటే చూడండి, రే, జూలా, దేశాయ్ అలా పొడిగా గుర్తుంచుకోండి. మొత్తం గుర్తుంచుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ కొన్ని చూడగానే ఆప్షన్ చూడగానే ఎస్ ఇతను దేశాయ్ వచ్చాడు, నామినేట్గా అయ్యాడు, ఎస్ ఇతను జూలా అయ్యాడు, అలా ఆప్షన్ చూస్తే గుర్తుపట్టే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి. అన్ని బట్టి పట్టవలసిన అవసరం లేదు. సో అదేవిధంగా మనకి ఇదైతే మనకి డెరెక్ ఒబ్రియన్ అని చెప్పేసి ఒక వ్యక్తి, డోలా సేన్ అని, ఎస్ఎస్ రే అని. చూడండి ఇక్కడ ఒక రే ఉన్నాడు, ఇక్కడ ఒక రే ఉన్నాడు. ఈయన నాగేంద్ర రే, ఈయన ఎస్ఎస్ రే. సో అలా గుర్తుంచుకోండి. ఈయన సేన్ అన్నాడు, ఓబ్రియన్, గాబ్రియన్ లాగా ఓబ్రియన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇంకొక ఒరేయిక్ అని చెప్పేసి ఒరేయిక్ అని చెప్పేసి సమీరుల్ ఇస్లాం అని చెప్పేసి. సో వీళ్ళందరూ కూడా టీఎంసీ అండి, తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీలుగా సో వీళ్ళు రావడం జరిగిందండి. సో వీళ్ళు అదేవిధంగా జైశంకర్ గారు అండి మీ అందరికీ తెలిసిందే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో మొత్తం 250 మంది ఉంటారండి. 250 మందిలో ఏదైతే మనకి వైస్ ప్రెసిడెంట్ గారు ఎంతమంది నామినేట్ చేస్తారు సార్ అంటే 12 మెంబర్స్ని చేస్తారు అనే పాయింట్ గుర్తుంచుకోండి. ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం ఈ యొక్క ప్రిన్సిపల్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే ముగిసిన మలబార్ విన్యాసాలు అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. మలబార్ ఎక్సర్సైజ్ మీ అందరికీ తెలిసిందేనండి. మలబార్ ఎక్సర్సైజ్ అంటే క్వాడ్ గుర్తు రావాలి మీకు అండి, క్వాడ్ సమావేశం గుర్తు రావాలి. క్వాడ్ కూడా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2023 క్వాడ్ సమావేశం అనేది జరిగింది. అయితే ఎక్కడ జరిగింది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది సార్ అంటే జనరల్గా క్వాడ్ సమావేశం అనేది మామూలుగా అయితే క్వాడ్ సమావేశం 2023 ఆస్ట్రేలియాలో జరగాలండి, కానీ జరగలేదు. ఎక్కడ జరిగింది సార్ అంటే జపాన్లోనే జరిగింది. గుర్తుంచుకోండి. ఎందుకు సార్ అంటే జనరల్గా G7 సమావేశం అనేది జపాన్లోని హిరోషిమా నగరంలో జరిగింది. మామూలుగా అయితే మాత్రం క్వాడ్ సమావేశం ఆస్ట్రేలియాలో జరగలేదు. ఎందుకు సార్ అంటే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఉన్నాడు కదా, ఈ జో బైడెన్ అనే వ్యక్తి సో మనకి కొన్ని కారణాల వల్ల ఈ యొక్క క్వాడ్ సమావేశానికి అంటే ఆస్ట్రేలియా వెళ్ళలేకపోవడం జరిగిందండి. సో అందువలన ఎటు G7 సమావేశాలకు వస్తున్నారు కదా, అందరూ వస్తారు కదా, ఎక్కడికి వస్తున్నారు కదా, అందువల్ల G7 సమావేశం జరిగిన తర్వాత సో ఆ ప్లేస్లోనే క్వాడ్ సమావేశం కూడా జరగడం జరిగింది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి అంటాము. ఇవి ఏ దేశాల మధ్య జరుగుతుంది సార్ అంటే సమావేశం అంటే క్వాడ్ సమావేశం 4 దేశాలండి. ఒకటి ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా. ఈ 4 దేశాలలోనే
క్వాడ్ సమావేశం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, క్వాడ్ సమావేశం. ఈ క్వాడ్ సమావేశం కూడా జపాన్లోనే జరిగింది. మామూలుగా ఎక్కడ జరగాలి? ఆస్ట్రేలియాలో జరగాలి, కానీ జరగలేదు, జపాన్లోనే జరిగింది. ఈ క్వాడ్ సమావేశానికి సంబంధించి వీటిలో ఉన్న సభ్య దేశాలే మలబార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి కండక్ట్ చేశాయి. అట్లా 27వ సమావేశం ఎక్కడ జరిగింది సార్ అంటే మలబార్. సో మనకి పసిఫిక్ ఓషన్లో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి ఆస్ట్రేలియా ఈ యొక్క జలాలు ఏవైతే ఉంటాయో అక్కడ జరిగింది. ఆస్ట్రేలియా హోస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క మలబార్ ఎక్సర్సైజ్ని. సో అవి నిన్నటితో కంప్లీట్ అయ్యాయని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో 2 దఫాలుగా జరిగింది. ఒకటి ఎక్కడ జరిగింది సార్ అంటే సో మనకి ఈ నెల ఏదైతే మనకి ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు సముద్రంలో జరిగినాయి. ఆ తర్వాత ఆగస్టు 16 నుంచి 27వ తేదీ వరకు ఏదైతే తీరం వద్ద అండి, సో మనకి తీరం వద్ద కూడా జరిగినాయి. అందువల్ల మొత్తం ఇది ఎన్నో ఎడిషన్ సార్ అంటే 27వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనం ఆగస్టు 8వ తారీఖున మలబార్ ఎక్సర్సైజ్ జరగబోతున్నాయి అని చెప్పేసి 31వ సమావేశాలు అని చెప్పేసి అప్పుడు కరెంట్ అఫైర్స్లో చెప్పామండి. సో అది కొంచెం కరెక్షన్ చేసుకోండి. బికాజ్ ఆఫ్ ఎందుకు సార్ అప్పుడు అలా చెప్పాను అంటే హిందూ పేపర్ అండి. మనం చెప్పే కరెంట్ అఫైర్స్ కూడా బేస్డ్ ఆన్ హిందూ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, వీటిని బేస్ చేసుకొని చెప్తాము. ఆ రోజు హిందూ పేపర్లో సో 31వ సమావేశాలు అని చెప్పేసి హిందూ పేపర్ వాళ్ళు రచించే ఆర్టికల్ రూపంలో తీసుకొచ్చారండి. సో ఆర్టికల్ అనేది ప్రింట్ అయింది. అందువల్ల మీకు 31 అని చెప్పారు, బట్ అఫీషియల్ వెబ్సైట్లో 27 అని చెప్పేసి గుర్తుంచుకోండి. లాస్ట్ టైం 26వ సమావేశం అనేది జపాన్లోనే జరిగినాయి. సో ఇప్పుడు కూడా మనకి 27వ అనేది జపాన్లోనే జరిగినాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. క్వాడ్ సమావేశం అండి. మలబార్ ఎక్సర్సైజ్ కూడా సో మనకి లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగినాయి? లాస్ట్ ఇయర్ అండి. మలబార్ ఎక్సర్సైజ్ లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది సార్ అంటే జపాన్లో. సో ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది సార్? 27వ ఎడిషన్ అంటే దట్ ఈస్ ఆస్ట్రేలియాలో జరిగినాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎందుకు జరుగుతాయి సార్ అంటే పసిఫిక్ ఓషన్లో చైనాని కట్టడి చేయడం కోసం అండి. సో పసిఫిక్ ఓషన్ అంతా నాదే అని చెప్పేసి చైనా కూడా అంటున్నాడు, నీది కూడా కాదు అందరిది అని చెప్పేసి క్వాడ్ సమావేశంలో సో వీళ్ళు ప్రస్తావించడం జరిగింది. దీంట్లో భాగంగానే మలబార్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ 4 దేశాలు గుర్తుంచుకోండి. ఏంటి సార్ అవి అంటే ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క మలబార్ ఎక్సర్సైజ్లో భాగంగా మన భారతదేశం నుంచి ఏ యొక్క ఇండియన్ నావల్ షిప్ ఐఎన్ఎస్ ఏ యుద్ధ నౌకలు పార్టిసిపేట్ చేసినాయి సార్ అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో మొత్తం 3 ఉన్నాయండి. వాటిలో ఒకటి ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఒకటి ఐఎన్ఎస్ కోల్కతా, ఒకటి ఐఎన్ఎస్ డిస్ట్రాయ్ అని చెప్పేసి ఒకటి ఉన్నాయండి. సో ఈ 3 కూడా పార్టిసిపేట్ చేసినాయి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటిసారి చెప్తున్నానండి, ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ డిస్ట్రాయ్ అని చెప్పేసి ఈ 3 యుద్ధ నౌకలు మలబార్ ఎక్సర్సైజ్లో మన భారతదేశం నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి ఐఎన్ఎస్ సో ఇండియన్ నావల్ షిప్స్ యుద్ధ నౌకలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. దట్ ఈస్ ఆల్ అబౌట్ మలబార్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియా ఆసియాన్ అగ్రీ టు రివ్యూ గూడ్స్ ట్రేడ్ ప్యాక్ట్ బై 2025 టు ఫిక్స్ ఎసిమెట్రీ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఇండియా ఏషియన్కి సంబంధించి సో ఏషియన్ అండి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే అవి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ లేదా ఆసియన్ ఎలా అయినా అనొచ్చండి, ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాం. సో అగ్రి ఈ దేశాల మధ్య భారతదేశానికి అగ్రిమెంట్ కుదిరిందని, సో అది 2025 వరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారండి. 2025 వరకు కూడా దీన్ని మనం రివ్యూ చేస్తాం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారండి. ఇక్కడ మనకి అసిమెట్రీ అని చెప్పేసి అన్నారు. దీన్ని మనం అసమానతలు లేకుండా అంటే ఈక్వల్ ప్రియారిటీ అని చెప్పేసి అంటామండి. సో దీని గురించి ఏంటో చూద్దాం. సో దీని గురించి తెలియాలి అంటే ఫస్ట్ ఏషియన్ గురించి మనకి తెలిసి ఉండాలండి. ఫస్ట్ మనకి ఏషియన్ గురించి తెలిసి ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎందుకు వచ్చిందో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో భారతదేశం అనేది మీ అందరికీ తెలిసిందేనండి. కొంచెం అలా అనుకోండి అండి, ఇది భారతదేశమే. సో అలా అనుకోండి, ప్రస్తుతానికి ఇది భారతదేశం అని చెప్పేసి అనుకోండి అండి. సో ఇక్కడ మనకి చైనా ఉంటుంది, ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంటుందండి. సో ఇక్కడ అయితే మాత్రం ఇదిగోండి, ఇప్పుడు మనకి ఏషియన్ కంట్రీస్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంటాయండి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఉంటాయి అంటే మనం వీళ్ళతో బిజినెస్ చేయాలండి. అంటే వీళ్ళను ఎవరైతే వీళ్ళు ఉంటారో ఈ దేశాలు మొత్తం 10 దేశాలండి. ఏషియన్ కంట్రీస్లో మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయంటే 10 అండి. 11వ దేశంగా కొత్తగా ఈస్ట్ తైమూర్ అని చెప్పేసి దానికి కూడా సభ్యత్వం ఇచ్చారండి. వెరీ రీసెంట్గా మొన్నటిదాకైతే 10 ఉన్నాయి, ఇప్పుడు 11 వచ్చినాయండి మొత్తం ఏషియన్లో. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ ఏషియన్. గుర్తుంచుకోండి, ఏషియన్ కూటమిలో భారతదేశం అనేది మెంబర్షిప్ లేదు. కాకపోతే ఈ దేశాలతో మనం బిజినెస్ చేసుకుంటే సో ఏదైతే ఇక్కడ ఇండో పసిఫిక్ రీజన్ ఉంటుందో సో ఇదంతా ఇండో పసిఫిక్ రీజనే అండి. ఇదంతా కూడా ఇండో పసిఫిక్ రీజనే. సో దీంట్లో మనం స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించవచ్చు, వీళ్ళతో మనం బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఈ యొక్క దేశాలతో చర్చిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బిజినెస్ అనేది సమానంగా ఉండాలి, ఏవైతే ట్యాక్సెస్ కానివ్వండి ఇలాంటివి ఫెయిర్గా ఉండాలి, చాలా
చాలా తక్కువగా ఉండాలి మన దేశాల మధ్య అని చెప్పేసి అవి 2025 వరకు ఆల్రెడీ రూల్స్ ఉన్నాయండి. వాటిని 2025 వరకు మనం రివ్యూ చేసుకుందాము అనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఇండోనేషియాలో నిర్వహించడం జరిగింది. సో మనకి ఇండియా ఆసియా ఏదైతే మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది సార్ అంటే దట్ ఈజ్ ఇండోనేషియాలో జరిగిందండి. సో దీంట్లో భాగంగానే 2025 వరకు ఈ యొక్క ఒప్పందాలు ఉంటాయని చెప్పేసి అంటారు. ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోండి, ఇయర్ గుర్తుంచుకోండి అండి. సో ఇండియాకి ఏషియాకి సంబంధించి బిజినెస్ డీల్ అనేది ఏ సంవత్సరం వరకు రివ్యూ చేయబడిందంటే 2025 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మరి వీటితో పాటుగా ఇక్కడ మనం ఏషియా అని చెప్పేసి అన్నాం. ఏషియాలో మొత్తము 11 కంట్రీస్ అని చెప్పేసి అన్నాం. సో ఏంటి సార్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంటాయండి ఆ 11 కంట్రీస్. ఏంటి సార్ ఇవి అంటే ఆ 11 కంట్రీస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ ఏషియా సమావేశం ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ప్రజెంట్ అనేది ఏషియా సమావేశం ఇండోనేషియా జకర్తాలో జరుగుతుంది. సంవత్సరంలో 2 సార్లు జరిగిందండి ఈ సమావేశము. సో అది ఆయా దేశాల మధ్య జరుగుతుంది. కానీ ఇది ఒక ఇండియా ఆసియా సమావేశం అని సపరేట్గా జరుగుతుంది. అయితే ఈ యొక్క ఏషియన్కి సంబంధించి ఫుల్ ఫామ్ చూద్దామండి. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అంటాము. 1967లో 1967లో ఈ కూటమి ఏర్పడటం జరిగింది. అయితే ఏ డిక్లరేషన్ ప్రకారం ఏర్పడింది సార్ అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ప్రకారం ఏర్పడింది. అంటే ఏం లేదండి, ఏదైతే మనకి థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్ ఉంటుందో అక్కడ ఈ దేశాల నేతలందరూ చర్చించుకున్నారు ఒక కూటమి ఉండాలి అంటే కూటమి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందువల్ల బ్యాంకాక్ డిక్లరేషన్ ప్రకారము ఏషియన్ అనేది ఏర్పడటం జరిగింది. ప్రజెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఇండోనేషియా జకర్తాలో ఏషియన్కి సంబంధించిన ప్రధాన కేంద్రాలయం ఉంది. అయితే ఈ యొక్క ఏషియన్లో మొత్తం 11 దేశాలు అని చెప్పేసి అన్నామండి. 11వ దేశంగా వెరీ రీసెంట్గా ఈస్ట్ తైమూర్, తూర్పు తైమూర్ అనే దేశం అనేది దీంట్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అయితే ఆ దేశాలు ఏంటి సార్ అంటారండి, ఏషియాలో లేని దేశం ఏంటి ఉన్న దేశం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అవేంటో ఒకసారి చూద్దాం, మన ఆ దేశాలు ఏంటో చూద్దామండి. సో ఇక్కడ మనకి ఐ అంటే మనకి ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్, సింగపూర్, బ్రూనై, థాయిలాండ్, వియత్నాం, మయన్మార్, లావోస్, కంబోడియా దేశాలు అనేవి మొత్తం 10 దేశాలు లాస్ట్లో ఈస్ట్ తైమూర్ అని చెప్పేసి మెంబర్షిప్ ఇవ్వడం జరిగిందని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనకి ఇన్ని దేశాలు మీకు గుర్తుండవు కదా, అందువల్ల చిన్న కోడ్ అండి, చిన్న ట్రిక్ ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి అండి. సో ఇక మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఓకేనండి, రైట్. సో ఈ ట్రిక్ చెప్పే ముందర లైక్ కొట్టండి, ఒకసారి ఒక లైక్ కొట్టండి. షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్కి ఒక లైక్ కొట్టండి. కొట్టారా? రైట్. ఇప్పుడు చూడండి చిన్న కోడ్ చెప్తాను. సో మనకి ఇక్కడ కొట్టారా? చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం కొట్టారా? గుంటూరు, ప్రకాశం, నెల్లూరు లైక్ కొట్టారా? రైట్. ఒకసారి చూడండి మిగతా 26 జిల్లాలో కొట్టారా? కొట్టండి, ఒకసారి లైక్ కొట్టండి. ఇక్కడ చూడండి ఐఎంపీఎస్ అంటే జనరల్గా చిన్న కోడ్ పెట్టానండి నేనే, మొత్తం 11 దేశాలు గుర్తుంచుకోవడం కష్టం కదా. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఐఎంపీఎస్ మీరు విన్నారుగా, యూపీఐ వాడతాం మనం. యూపీఐ ఐఎంపీఎస్ చేస్తాను డబ్బులు అంటాము, ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ అంటామండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టీజీఎస్, నెఫ్ట్ అలాగే ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ అండి. మనం టీ తాగగానే మన దగ్గర 10 రూపాయలు అనుకోండి, ఎమ్మటే క్యూఆర్ కోడ్లో ఇలా స్కాన్ చేస్తాం కదా, స్కాన్ చేసి ఐఎంపీఎస్ అని చెప్పేసి మనకి యూపీఐ ద్వారా చేస్తాం కదా, అట్లానే ఐఎంపీఎస్ చేయడం అంటారండి. ఐఎంపీఎస్ ఎకానమీలో అయితే ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ అంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఐఎంపీఎస్ అని గుర్తుంచుకోండి. ఐఎంపీఎస్ అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఐఎంపీఎస్ అంటే ఐ మీన్స్ సో మనకి ఇండోనేషియా, ఎం మీన్స్ మలేషియా, పి మీన్స్ ఫిలిప్పైన్, ఎస్ మీన్స్ సింగపూర్. తర్వాత అండి ఇక్కడ వచ్చేసరికి బ్రూనై టీవీ అంటే జనరల్గా అంటే కోడ్ ఏంటి సార్ అంటే జనరల్గా అండి మీరు జనరల్గా ఒక ఎమ్మెల్సీని కలవడానికి వెళ్తున్నారండి. ఎమ్మెల్సీ మీకు తెలుసుగా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అండి. సో మనకి ఎమ్మెల్సీ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. సో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. మనం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఓటేస్తాం కదా, గ్రాడ్యుయేట్లు, టీచర్లు, అలాంటి ఎమ్మెల్సీని కలవడానికి వెళ్తున్నారండి. ఏదో పని మీద వెళ్తున్నారండి. వెళ్తూ మధ్యలో టీ తాగారండి. సో ఎలాంటి టీ? బ్రూ టీ తాగారండి. బ్రూలో టీలు ఉండవండి, టీ మాత్రమే ఉంటుంది. కానీ మీరు బ్రూ టీ తాగారండి. బ్రూ టీ అదండి. అంటే బ్రూ టీ తాగి అంటే వెంటనే ఎమ్మెల్సీని కలిశారండి. మీరు వెళ్తూ మధ్యలో ఆగారు, ఎమ్మెల్సీ పని మీద వెళ్తున్నారు, ఎమ్మెల్సీని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు, మధ్యలో టీ తాగారు. ఎలాంటి టీ? బ్రూ టీ అండి. బ్రూ మామూలుగా బ్రూ కాఫీ ఉంటుందండి, టీ ఉండదు, బట్ మన దగ్గర ఉంటుంది బ్రూ టీ అండి, ఉంటుంది. తాగ్గానే ఏం చేశారు? ఫోన్పే చేశారు, అంటే ఐఎంపీఎస్ చేశారు, ఎమ్మటే వెళ్ళిపోయారు ఎమ్మెల్సీని మీట్ అవ్వడానికి. సో అందువల్ల ఇక్కడ ఏం చేయాలంటే ఎమ్మెల్సీని కలవడానికి వెళ్తుంటే మధ్యలో బ్రూ టీ తాగి ఐఎంపీఎస్ చేసి ఎమ్మటే వెళ్ళిపోయాం అడ్డించట్టు, లేకపోతే ఆయన ఆఫీస్కి వెళ్తాడు కదా, అందువల్ల అలా గుర్తుంచుకోండి. మనం ఏదైనా పని మీద వెళ్తాం, మధ్యలో టీ తాగడానికి మళ్ళీ వెళ్ళిపోతాం. అట్లానే సో ఇక్కడ ఏదైతే మనకి ఐఎంపీఎస్ చేసామండి, టీ తాగగానే బ్రూ టీ తాగగానే ఐఎంపీఎస్ చేసి ఎమ్మెల్సీని కలిసాం, అంతే. ఎమ్మెల్సీ అంటే సో ఇక్కడ ఎమ్మెల్సీ అంటే ఇక్కడ మయన్మార్, లావోస్, కంబోడియా ఇలా గుర్తుంచుకోండి. బట్టి పట్టకుండా జీవితం అంతా మీకు ఐఎంపీఎస్, బ్రూ టీ, ఎమ్మెల్సీ గుర్తుండిపోద్ది. మొత్తం 10 దేశాలు గుర్తుండిపోతాయండి.
ఓకేనండి, రైట్. మొత్తం 11వ దేశంగా తూర్పు తైమూర్ వచ్చింది. సో ఈ దేశాలతో భారతదేశం అనేది బిజినెస్ ట్రేడ్ అనేది 2025 వరకు మేము ఏదైతే ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఫెయిర్గా ఉండాలని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అందువల్ల కరెంట్ ఈవెంట్లు ఆడడం జరిగింది, గుర్తుంచుకోండి. మరి ఇండోనేషియా ఏదైతే మనకి ఈ యొక్క సమావేశం అండి, అంటే ఏదైతే మనకి ఈ యొక్క ఏషియన్ సదస్సు అనేది 2023లో అంటే ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది సార్ అంటే దట్ ఈస్ ఇండోనేషియాలో జరిగిందండి. ఇండోనేషియాలో జరిగింది. మరి నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతున్నారంటే ఏషియన్ సదస్సు అనేది లావోస్ అనే దేశంలో జరగబోతుంది, గుర్తుంచుకోండి. సో ఈ యొక్క ఏషియన్కి సంబంధించి ఒక సెక్రటరీ జనరల్ ఉంటాడండి. ఏంటి సార్ అతని పేరు అంటే మనకి కావ్ కిమ్ హార్న్, అతని పేరు అంతేనండి. ఏంటి సార్ అంటే అది మనకి కావ్ కిమ్ హార్న్ అని చెప్పేసి అంటామండి. సో కావ్ కిమ్ హార్న్ అంటాము. అతను కంబోడియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి, వెరీ రీసెంట్గా వచ్చాడు ఇతను కూడా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే కెనరా బ్యాంక్ నుంచి డిజిటల్ రూపాయి యాప్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి CBDT సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి అంటామండి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి CBDC అని చెప్పేసి అంటామండి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏవైతే ఇప్పుడు మనం ఫిజికల్గా లిక్విడ్ వాడుతున్నామో ఇవి వాడకుండా త్రూ మనకి ఆన్లైన్ ద్వారా వాడటమండి. అంటే ఏవైతే ఫిజికల్ ఫార్మేట్ కాకుండా మనకి వర్చువల్ ఫార్మేట్లో అమౌంట్ వాడటం. అంటే ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే మర్చెంట్కి సంబంధించి QR కోడ్ స్కాన్ చేస్తామా, సో మన అకౌంట్లో వచ్చి డబ్బులు కట్ అయిపోతాయి. అలా కాకుండా వ్యాలెట్స్లో నుంచి అండి, వ్యాలెట్స్లో లోడ్ చేసుకుంటే ఆ వ్యాలెట్ నుంచి ఇంటర్నెట్ లేకపోయినా సరే ఇంకో వ్యాలెట్లోకి పంపించడం. సో ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని మొట్టమొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్సేల్ సెగ్మెంట్లో నవంబర్ 1వ తారీఖున ప్రారంభించింది. రిటైల్ సెగ్మెంట్లో అయితే మాత్రము డిసెంబర్ 1వ తారీఖున ప్రారంభించింది. సో దాంట్లో భాగంగానే ఏదైతే ఏ బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ఫస్ట్ బ్యాంక్ అండి కెనరా బ్యాంక్ ఇది ఒక యాప్ తీసుకొచ్చిందండి. ఏంటి సార్ ఆ యాప్ అంటే మనకి కెనరా డిజిటల్ రూపీ యాప్ అని చెప్పేసి తీసుకొచ్చిందండి. కెనరా డిజిటల్ రూపీ యాప్ అని చెప్పేసి తీసుకొచ్చిందండి. అంటే ఏంటి సార్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి కెనరా బ్యాంకుకు సంబంధించి మీరు కెనరా బ్యాంకులో మర్చెంట్ అకౌంట్ అని చెప్పేసి అంటే బిజినెస్కి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారండి. ఆ ఓపెన్ చేయగానే ఆ అకౌంట్ మీకు వస్తుందండి. సో మీకు ఎవరైనా చెల్లించాలి అంటే డిజిటల్ ఫార్మేట్లో చెల్లించాలి అంటే మీకు ఏదైతే ఈ యాప్ ద్వారా వీళ్ళు ఈ యాప్ తెచ్చారో కెనరా డిజిటల్ యాప్ అని ఆ యాప్ ద్వారా స్కాన్ చేశారనుకోండి, సో మీకు వ్యాలెట్లో ఉన్న డబ్బులు అకౌంట్లో పడిపోతాయి. అదండి. అంటే మీరు ఇక్కడ ఎందుకని ఎగ్జాంపుల్ అడగలేదు కదా, మీకు క్లారిటీ కావాలి కాబట్టి చెప్తున్నానండి. అంటే ఈ యాప్ ద్వారా ఈ యొక్క ఏదైతే మనకి కెనరా డిజిటల్ రూపే యాప్ ద్వారా మనం ఏదైనా మర్చెంట్ స్కాన్ చేస్తే మామూలుగా అయితే మన అకౌంట్లోంచి కదండి కట్ అయ్యేది, బట్ ఇదేంటి సార్ అంటే వ్యాలెట్లో నుంచి కట్ అవుతాయండి. అంటే వ్యాలెట్లో డబ్బులు అకౌంట్లోకి వేసుకోవచ్చు, అకౌంట్లో డబ్బులు వ్యాలెట్లోకి వేసుకోవచ్చు. సో ఇలా తీసుకొచ్చారండి. ఆ పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. ఏంటి సార్ అంటే కెనరా డిజిటల్ రూపీ యాప్. ఏ బ్యాంకు మొట్టమొదటిసారిగా తెచ్చిందని చెప్పేసి అడుగుతారు, దట్ ఈస్ కెనరా బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి కెనరా బ్యాంక్తో పాటుగా ఇక్కడ మనం చూసామండి, అదేనండి మర్చెంట్ UPI QR కోడ్ ఒకటి ఇస్తారండి ఈ కెనరా బ్యాంక్ వాళ్ళు. దాన్ని ఈ యాప్ ద్వారా స్కాన్ చేసామనుకోండి ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. అది దాని విషయం. అంటే జనరల్గా నెట్ సౌకర్యం లేకపోయినా సరే జరుగుతుందండి. అలా చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అంతకుముందు మనకి UPI QR కోడ్స్ మాత్రమే ఉండేవి. UPI QR కోడ్స్ అని చెప్పేసి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ QR కోడ్స్ ఉండేవి. సో ఇప్పుడు వీళ్ళకి మర్చెంట్ UPI QR కోడ్స్ అని చెప్పేసి ఇస్తామన్నారు. సో దాంట్లో భాగంగానే ఈ యాప్ ద్వారా మనము ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ దీనికి సంబంధించి కెనరా బ్యాంక్ అండి 1969లో దీన్ని నేషనలైజేషన్ చేశారు, జాతీయకరణించారు. సో మరి దీనికి హెడ్ క్వార్టర్ బెంగళూరు కర్ణాటక అండి. ప్రజెంట్ దీని యొక్క MD అండ్ CEO ఎవరున్నారు సార్ అంటే మనకి సత్యనారాయణ రాజు అనే వ్యక్తి MD అండ్ CEO ఉండడం జరిగింది. టుగెదర్ వీ క్యాన్ అనేది దీని యొక్క ట్యాగ్ లైన్గా ఉంది, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఎస్ బ్యాంక్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. ఇందాక కెనరా బ్యాంక్ గురించి మాట్లాడుకున్నామా, ఇప్పుడు ఎస్ బ్యాంక్ అండి. ఎస్ బ్యాంక్ చూసినట్లయితే ఇంట్రడ్యూస్డ్ ఇట్స్ ద మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఐరిస్. సో మనకి ఐరిస్ అని చెప్పేసి ఒక యాప్ అని తీసుకొచ్చిందండి. సో ఎగ్జామ్లో కూడా ఇటీవల కాలంలో ఏ బ్యాంక్ ఐరిస్ అని ఒక యాప్ అని తీసుకొచ్చిందని అడుగుతారు. ఎస్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుందండి. సో ఈ యొక్క ఎస్ బ్యాంక్ ఏంటి సార్ ఈ యొక్క యాప్ అంటే సో ఎవరైతే అంటే బ్యాంకింగ్ సేవల్ని వీళ్ళు కొంచెం ఫాస్ట్ చేయడం కోసము అంటే బ్యాంకింగ్ సెక్టార్ని కొంచెం రెగ్యులేట్లో భాగంగా అంటే కొంచెం ఫాస్ట్గా మొబైలైజ్ చేసి కస్టమర్లకి ఎక్స్పీరియన్స్ సర్వీసెస్ని అందించడం కానివ్వండి, ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేయడం కానివ్వండి, ఆన్లైన్ క్రెడిట్ కార్డులు ఇవ్వడం కానివ్వండి, అంటే ప్రాసెస్ని ఈజ్ చేయడం కోసము ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎస్ బ్యాంక్ వాళ్ళు ఏవైతే సర్వీస్ ఇస్తారో అవన్నీ కూడా ఫాస్ట్గా త్వరగతిన కస్టమర్లు బెనిఫిట్ పొందవచ్చు. సో అందువల్ల యాప్ పేరు గుర్తుంచుకోండి, ఐరిష్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇది 2004వ సంవత్సరంలో ఈ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దీని హెడ్ క్వార్టర్ ముంబై, మహారాష్ట్ర. ప్రజెంట్ ఎవరు సార్ అంటే దీని యొక్క MD అండ్ CEOగా మనకి ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారండి.
ప్రశాంత్ కుమార్. ప్రజెంట్ దీని యొక్క ట్యాగ్ లైన్ అండి. ఏంటి సార్ అంటే ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్ అనేది దీని ట్యాగ్ లైన్గా ఉంది, గుర్తుంచుకోండి. అదేవిధంగా కొన్ని బ్యాంకులు ఇటీవల కాలంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్, మీ ప్రపంచాన్ని మేము అర్థం చేసుకున్నాం అనేది ట్యాగ్ లైన్. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ అనుకోండి, మనం ట్యాగ్ లైన్ అండి. ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి ట్యాగ్ లైన్ అనుకోండి, హమ్ హైనా కాయల్ ఆప్కా అనేవి ట్యాగ్ లైన్. ఎస్బీఐ అనుకోండి, నథింగ్ ఎల్స్ ప్యూర్ బ్యాంకింగ్ విత్ యూ ఆల్ ద వేస్ ఇండియాస్ ఇండియన్ బ్యాంక్ అనేవి దాని ట్యాగ్ లైన్గా ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ లాంగ్ రేంజ్ రివాల్వర్ ప్రభల్ అని చెప్పేసి ఒక రివాల్వర్ను కనుక్కోవడం జరిగిందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. దీనికి సంబంధించి ప్రభల్ అనే యొక్క పిస్టోల్ అండి, ఒక పిస్టోల్ అండి. దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, దీని యొక్క లెంత్ ఎంత, దీని వెయిట్ ఎంత, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారండి. ప్రభల్ అంటే ఏంటి, కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఇలా కూడా అడుగుతారండి. ప్రభల్ అనేది ఏంటి, ఒక మిజైలా, లేకపోతే ఒక ఏదైనా ఒక బాంబా, ఒక వెపనా, లేకపోతే ఒక పిస్టోలా, ఇలా అడుగుతారండి. లేదా దాని యొక్క వెయిట్ ఎంత అని అడుగుతారండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓన్లీ జస్ట్ మనకి ప్రభలను చదువుకోవటం కాదండి. సో ప్రభల్ అనగానే లాంగ్ రేంజ్ రివాల్వర్ అని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ బేసిక్ కదండి, లాంగ్ రేంజ్ రివాల్వర్. సో ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. దీన్ని తయారు చేసింది ఎవరు సార్ అంటే, దీన్ని తయారు చేసిందండి అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి సార్ అంటే అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. ఇదేంటి సార్ అంటే ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుందండి. సో మరి కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2021 నుంచి ఇది పని ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఏదైతే మనకి ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అండి, గన్స్ కానివ్వండి, బాంబులు కానీ ఇలాంటివండి. సో ఆయుధాలను తయారు చేస్తూ ఉంటుంది. పర్టికులర్గా చిన్న చిన్న ఆయుధాలను తయారు చేస్తూ ఉంటుందండి. సో పిస్టోల్ ఇలాంటివి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక వింగ్ డిఫెన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. సో దీన్ని ఎక్కడ సార్, ఈ పిస్టోల్ని ఎక్కడ సార్ మనం లాంచ్ చేసింది అంటే స్మాల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీ అని చెప్పేసి, స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో అది కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. సో అక్కడ ఈ రివాల్వర్ని ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క వెయిట్ బరువు అండి, సో 675 గ్రాములు. గుర్తుంచుకోండి. వితౌట్ బుల్లెట్స్ లేకుండా అండి. సో బుల్లెట్స్ లేకుండా 675 గ్రాములు. అదేవిధంగా దీని లెంత్ చూస్తే 187.7 మిల్లీమీటర్స్ అండి. సో దీని యొక్క టార్గెట్ అండి 50 మీటర్స్ దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడి నుంచి బిట్ వస్తుందండి, ఇక్కడి నుంచి వస్తుందని గుర్తుంచుకోండి. ఫస్ట్ ఈజీగా అడగాలంటే ఇట్ ఈజ్ ఎ లాంగ్ రేంజ్ రివాల్వర్, ఈజీగా అడగాలంటే. బట్ కష్టంగా అడగాలంటే ఇక్కడి నుంచి బిట్ వస్తుంది. చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాము. BRO initiates construction of world's highest motorable roads in eastern Ladakh. సో మనకి BRO అండి, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. సో BRO అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మన భారతదేశంలో పెద్ద పెద్ద హైవేస్ని నిర్మించే బాధ్యత వీళ్ళదేనండి. పెద్ద పెద్ద సొరంగాలను తొలపించి పెద్ద పెద్ద హైవేస్ వేయటం, ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లు వేయటం, ఇవన్నీ చేసేది BRO వాళ్ళు అండి. BRO బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఎందుకు సరే వార్తల్లోకి వచ్చిందంటే వరల్డ్స్లోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అండి. అంటే చూడండి, మీరు పిక్లో చూస్తున్నారు. సో ఇది మొత్తము ఏదైతే ఎంత హైట్లో ఉంది, 19,400 ఫీట్స్ హైట్లో సో ఈ యొక్క రోడ్ని బిల్డ్ చేయడం జరిగిందండి. అందువల్ల న్యూస్లోకి రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, లదాఖ్ అనేది ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద కొండల మీద సో ఎంత హైట్లో ఆ రోడ్డు వేసారట, 19,400 ఫీట్స్ హైట్లో ఈ రోడ్డు వేయడం జరిగింది BRO వాళ్ళు. సో ఈ రోడ్డుకే మోటరబుల్ రోడ్ అని చెప్పేసి అనొచ్చు, లేదా లికారు మెగాలా ఫక్చి రోడ్ అని కూడా అంటారండి. అంటే ఆ రహదారులు, ఆ మార్గంలో ఈ రోడ్డు వేయటం జరిగింది. సో మోటరబుల్ రోడ్ అని చెప్పేసి మీకు ఎగ్జామ్లో ఉన్న, లేదా లికారు మిగ్లా ఫుక్చా అన్న ఒకటే గుర్తుంచుకోండి. సో ఆ యొక్క రోడ్డుకే మరో పేరండి. ఇక్కడ వేయడం జరిగిందండి. సో ఇక్కడ వేయడం జరిగింది. ఎంత ఫీట్ హైట్లో వేశారండి, 19,400 ఫీట్స్లో వేశారు. ఎన్ని కిలోమీటర్లో లెంత్ ఎంత అండి, 64 కిలోమీటర్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 64 కిలోమీటర్లు వేశారండి. సో కొంత మనకి ఏదైతే చైనాతో మనకి కొంత వివాదాస్పదంగా ఉంది కాబట్టి మన ఆర్మీ వాళ్ళు కొంచెం అక్కడ ఈజీగా పనులు చేసుకోవడానికి ఈ రోడ్డు వేయడం జరిగింది. సో అందువల్ల గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎక్కడ సార్ అంటే లదాఖ్ గుర్తుంచుకోండి. లదాఖ్.
రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసినట్లయితే జయద్ తల్వార్ 2023 నేవీ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి అని చెప్పేసి అన్నారు. దట్ ఈస్ ఇండియా అండ్ యూఏఈ. ఇండియా అండ్ యూఏఈ అని చెప్పేసి అంటాం, యునైటెడ్ అరబ్ ఎమిరేటీస్ అండి. సో ఈ రెండు దేశాల మధ్య యొక్క విన్యాసాలు జరిగింది. రైట్. సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో, ఏవైతే వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నామో, సో ఏవైతే గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నామో, ఏదైతే డైలీ టెస్ట్లు పెడుతున్నామో, ఇట్ ఈజ్ ఎనఫ్ అండి, ఇట్ ఈజ్ ఎనఫ్. సో మీకు సండే పెట్టిన టెస్ట్లు అండి. సో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానివ్వండి, మిమ్మల్ని రేపు మెయిన్స్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం అక్కడి నుంచి బిట్స్ వస్తాయండి. ఆ విధంగా మీకు క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి అండి. అంతే తప్ప మీకు కనపడిన ప్రతి పుస్తకాన్ని సో ఎవరో 10 రూపాయలకో 13 రూపాయలకో లేదా 20 రూపాయలకో పీడిఎఫ్ రూపంలో ఇచ్చే వాటిని సో ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేసినట్లయితే లాస్ అయ్యేది మీరే. సో ఆ యొక్క విషయాన్ని గమనించండి అండి. సో ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి. So thank you, all the best.